ఈరోజు వాక్య ధ్యానము నిర్గమాకాండము 11వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగచేసెను. అదీ కాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ఆమేన్. హృదయంలో కటాక్షము కలగచేశాడు. అంతేకాకుండా మోషే ఐగుప్తులో ఫరో సేవకులకే కాదు ప్రజలందరికీ గౌరవనీయుడిగా మారాడు. దేవుడు మనకు కటాక్షము కలగజేస్తాడు. ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నప్పటికీ దేవుడు వారి పరిస్థితిని మార్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, మన జీవితంలో కూడా మనం కష్టాల్లో ఉన్నా దేవుడు ఇతరుల హృదయాలను మార్చి మనకు అనుకూలత ఇవ్వగలడు. దేవుని సేవకుడు గౌరవాన్ని పొందుతాడు అని మొట్టమొదటిగానే మోషే గారి ద్వారా మనకు తెలియపరిచాడు. అతన్ని గొప్పవాడిగా చేశాడు అని చెప్తూ ఉన్నాడు. దేవుని సమయం వచ్చినప్పుడు మార్పు ఖచ్చితం. ఎందుకంటే ఆయన బానిసత్వం నుంచి ప్రజలను విడిపించగలడు. దేవుడు ఒకసారి పరిస్థితిని మార్చగలడు. మన జీవితంలో ఆలస్యం అనిపించినా దేవుని సమయం వచ్చినప్పుడు గౌరవం, ఆశీర్వాదము వస్తాయి. అయితే నీవు నేను ఆలోచించాల్సింది ఒకటే. అలనాడు భక్తుణ్ణి ఏ విధంగా దేవుడు తన హృదయంలో కటాక్షము కలిగించి అదేవిధంగా మరి మోషే పైన కూడా కటాక్షాన్ని కలిగించి ఆయన ఎలా ముందుకు నడిపించాడో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి నీవు నేను అలా జీవించాలని కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. నీ వాక్యము ద్వారా మేమందరము కూడా అలనాడు మోషే ఏ విధంగా అయితే ప్రభువు యెహోవా దృష్టికి ఐగుప్తుల దేశంలో కటాక్షము పొంది మరి అనేక మంది దృష్టికి, ప్రజలందరి దృష్టికి మిక్కిలి గొప్పవాడు ఎలా అయ్యాడో అలానే ఈరోజు అందరినీ సేవకులను, విశ్వాసులను ఆ విధంగా బలపరచమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.